అందరికీ నమస్తే. ఒక ప్రేమ మూడు కుటుంబాలను చిన్నభిన్నం చేసింది, ఇద్దరిని ప్రాణాలతో లేకుండా చేసింది. అదే అమృత ప్రణయ్ వాళ్ళ లవ్ మ్యారేజ్. ఈరోజు నల్గొండ కోర్టులో ఒక సంచలనమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఒక ఇంపార్టెంట్ కేస్. 2018లో జరిగిన ఒక మర్డర్ కేసు. అందరికీ తెలుసు ఆ కేసు గురించి. అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. అమృత ప్రణయ్ లవ్ మ్యారేజ్, ఆ తర్వాత జరిగిన మర్డర్. ఈ వార్తలకు పోదాం. ఆ చూసే కన్నా ముందు ఈ వార్త చూసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు వీడియో చూస్తున్న వాళ్ళంతా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నా. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, వీలైతే వీడియో షేర్ కూడా చేయండి. మనం వార్తలోకి పోతే 2018 సెప్టెంబర్ 14 నాడు ఒక హాస్పిటల్ ముందు మర్డర్ అయింది. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రణయ్ అనే ఒక వ్యక్తిని తన భార్య తర్వాత తన తల్లి కళ్ళ ముందలనే, అది కూడా మిట్ట మధ్యాహ్నం మెడ మీద నరికి చంపేశారు. ప్రణయ్ అమృత వాళ్ళిద్దరూ దాదాపు 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రేమికులు. తర్వాత 2018 జనవరిలో అమృత వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. జనవరి 31న ప్రణయ్ని పెళ్ళాడింది. తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఇక్కడనే ట్విస్ట్ ఉంది. అమృత కులం వేరు, తర్వాత ప్రణయ్ కులం వేరు. అమృత కులం వైశ్య సామాజిక వర్గం సంబంధించిన అమ్మాయి. ఇటు చూస్తే ప్రణయ్ దళిత మాల సామాజికం సంబంధించిన యువకుడు. ఇటువైపు అమృత వాళ్ళ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ, దాదాపు 500 కోట్ల ఆస్తి ఉంది. సేమ్ టైం అమృత వాళ్ళ నాన్న మారుతీరావు తన ఏకైక కుమార్తె చాలా గారాభంగా పెంచిండ్రు. ఆమె ఇంజనీరింగ్ మధ్యలో వదిలేసింది. సేమ్ ఇక్కడ ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీ రిచ్ కాదు, మిడిల్ క్లాస్. సేమ్ టైం అతను కూడా ఇంజనీరింగ్ మధ్యలో వదిలేసిండు. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ కన్నా ముందు కొన్ని గొడవలు జరిగినాయి. మ్యారేజ్ కన్నా ముందు నువ్వు ఆ అబ్బాయిని లవ్ చేయొద్దు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, కావలిస్తే నీకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ లెవెల్లో నేను మ్యాచ్ ఫిక్స్ చేస్తా, తర్వాత నీకు పెళ్లి చేస్తా, నువ్వు అనవసరంగా ఇట్లాంటి దానికి పోవద్దని అమృతను హెచ్చరించిన మారుతీరావు. అయినా సరే అమృత లవ్కు ఓటేసింది, లవ్ మ్యారేజ్ చేసుకున్నది. కానీ ఇక్కడనే ఒక తప్పు జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత, వీళ్ళందరిది మిర్యాలగూడ కేంద్రంగా ఇదంతా జరిగింది. పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్ ఇదంతా చాలా గ్రాండ్గా చేసుకున్నారు. ఆ మిర్యాలగూడలో మారుతీరావు వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ కాబట్టి సామాజికంగా బాగా గుర్తింపు ఉన్న ఫ్యామిలీ. సేమ్ టైం వైశ్య సామాజిక వర్గంలో ఒక పెద్ద మనిషి. ఎవరికి ఏ గొడవలు జరిగినా తనే తీర్పులు చెప్పేవాడు మారుతీరావు. కానీ ఏకంగా తన కుటుంబంలోనే గొడవ జరిగింది. తన కుటుంబంలోనే తన కుమార్తెనే కులాంతర వివాహం చేసుకున్నది. దాంతోన ఆయన పరువు పోయిందని ఆ సమయంలో, ఆ మర్డర్ జరిగిన సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలు బట్టి చూస్తే మనకు అర్థమైంది. ఎనీవే మర్డర్ జరిగిపోయింది. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్, దానిలో చాలా భయంకరమైన విషయాలు బయటకు వచ్చినాయి. ₹1 కోటి తన అల్లుడు ప్రణయ్ని చంపడానికి మారుతీరావు ₹1 కోటి బీహారీ గ్యాంగ్కు సుపారీ ఇచ్చిండ్రు. ఆ సుపారీ తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా టైం చూసుకున్నారు. అమృత 5 months ప్రెగ్నెంట్. 2018 సెప్టెంబర్ 14 ఆ రోజు అప్పటికి 5 months ప్రెగ్నెంట్ అమృత. హాస్పిటల్ తీసుకొచ్చిన చెకప్ కోసం. ప్రణయ్ తన భార్య అమృతతో పాటు తన తల్లి కూడా వెంబడింది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిండ్రు. బయటికి రాగానే గుర్తెలని వ్యక్తి వచ్చి నరికి చంపిండు ప్రణయ్ని. ఓ పక్క భార్య, ఓ పక్క తల్లి, వాళ్ళిద్దరు కళ్ళ ముందే ప్రణయ్ అక్కడికక్కడికే చనిపోయిండు. ఈ కేసు అప్పట్లో చాలా సంచలనమైంది. ఇంకా ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. దాదాపు ఒక 7 years కోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఇందులో మారుతీరావు A1 అమృత వాళ్ళ ఫాదర్. కానీ తను 2020 మార్చి 7వ తేదీన ఇక్కడనే హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. తర్వాత ప్రణయ్ మర్డర్ తర్వాత ఇంకొక 4 monthsలో అమృతకు ఒక కొడుకు పుట్టిండు. అమృత అప్పట్లో జస్టిస్ ఫర్ ప్రణయ్ అనే ఒక ఉద్యమాన్ని కూడా చేపట్టింది. ఆన్లైన్లో సమాజం నుంచి కూడా చాలా మద్దతు లభించింది. మారుతీరావు ఒకవేళ తనకు నచ్చకపోతే తన కూతురుని వదిలేసేది ఉండే, వాళ్ళు నచ్చితే నచ్చ చెప్పి తీసుకొచ్చుకోవాల్సి ఉండే.
అయితే ఆ 5 మంత్స్ అబార్షన్ కన్నా ముందు 5 మంత్స్ ప్రెగ్నెంట్ కన్నా ముందు అబార్షన్ చేయించుకోమని అమృత పైన మారుతిరావు చాలా ప్రెషర్ పెట్టిండు. అక్కడ కొంతమంది డాక్టర్లను సంప్రదించి అమృతకు అబార్షన్ చేయించే ప్రయత్నం చేసిండు అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత మొత్తంగా 3 ఫ్యామిలీస్ చిన్న భిన్నమైపోయినాయి. అప్పటిదాకా చాలా రాయల్ ఫ్యామిలీగా ఉన్న అమృత ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది. అమృతరావు చనిపోయిండు, వాళ్ళ అమ్మ ఒకతే మిగిలిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆ ముక్కతే కూతురు, వాళ్ళకి ఇంకా వేరే ఎవరు లేరు. ఇక్కడ చూస్తే బాలస్వామి వాళ్ళ ప్రణయ్ వాళ్ళ నాన్న బాలస్వామి, తనకి 2 కొడుకులు. పెద్ద కొడుకు చేతికొచ్చిన కొడుకు మర్డర్ గావించబడ్డాడు. వాళ్ళ ఫ్యామిలీ చిన్న భిన్నమైపోయింది. ఈ పరిణామాలలో ఈ 7 ఇయర్స్ పరిణామాలలో అమృత మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. తర్వాత మారుతిరావు వాళ్ళ భార్య అమృత వాళ్ళ అమ్మ, ఆమె కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయింది. ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. అప్పుడప్పుడు అమృత వాళ్ళ ప్రణయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్త మామను పలకరించి వస్తుందని చెప్తున్నారు. కానీ తల్లి బిడ్డ ఇద్దరు కలిసి ఉన్నారు. మధ్యలో తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. మొత్తం ఈ సీన్ అంతా చూసిన తర్వాత ఈ స్టోరీ మొత్తం చూస్తే మారుతిరావు వాళ్ళ కూతురు ఆ కులాంతర వివాహాన్ని ఒప్పుకున్నా ఈ గొడవ జరిగేది కాదు. ప్రణయ్ బతికేవాడు, అసలు ఇవన్నీ జరిగేది కాదు. వాళ్ళ ఫ్యామిలీ బాగుండేది, వీళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండేది. కానీ ప్రణయ్ని చంపాలని తీసుకున్న ఒక నిర్ణయం, ప్రణయ్ని చంపితే అమృత తన ఇంటికి వస్తుంది అని బహుశా మారుతిరావు ఆశించిండేమో. కానీ మొత్తం అందరి జీవితాలు బుగ్గిపాలైపోయినాయి. వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ పెద్ద లేకుండా పోయిండు. ఇటు చూస్తే చేతికి వచ్చిన కొడుకు చనిపోయిండు, అమృత కూడా భర్త లేడు. ఇవన్నీ ఇట్లా 3 ఫ్యామిలీస్. సేమ్ టైం మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏటు సుభాష్ శర్మ ఆయనకు ఉరిశిక్ష చేసింది నల్గొండ కోర్టు. ఇక మిగతా వాళ్ళందరికీ లైఫ్ టైం వేసింది. దీనిలో A6 శ్రవణ్ రావు, ఆయన అమృత వాళ్ళ చిన్నాన, వాళ్ళ ఫ్యామిలీ కూడా అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ సఫర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు కూడా లైఫ్ శిక్ష పడ్డది. ఇట్లా ఒక ప్రేమ, ఆ ప్రేమను అర్థం చేసుకోలేని పెద్దలు, ఆ పెద్దల్ని అర్థం చేసుకోలేని ప్రేమ, ఇవన్నీ కలగలిపి లాస్ట్కి 3 ఫ్యామిలీసు జీవితంలో ఏమీ ఆస్వాదించలేని సిచ్యువేషన్కి పోయినాయి. 3 కుటుంబాలు చిన్న భిన్నమైనవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.